ఆ అమ్మవారికి తొలి అభిషేకం చెయ్యాలి. పవిత్రమైన ఆ గోదారమ్మ నీళ్లు తీసుకొనిరా. అమ్మోరు ముఖ్యరా. సృష్టికి ఆధారమైన ఆ పంచభూతాలు సైతం దీని ఆధీనంలోనే ఉంటాయి. పార్వతీపురం వస్తున్నా. నా నుండి మిమ్మల్ని ఏ దేవుడు కాపాడతాడో చూస్తాను. అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మోర్ మీ సూపర్ మార్కెట్ ఇప్పుడు మన కళ్యాణదుర్గం రోడ్ అనంతపురంలో ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 7 గంటలకు గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్లు 3,499 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఉచితం. 1,499 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై 4 పీస్ కంటైనర్ ఉచితం. 299 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఐస్ క్రీం ఉచితం. షాపింగ్ చేసిన ప్రతిసారి మీ డైమండ్ మెంబర్షిప్ తో అదనంగా 5% క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతిరోజు నిత్యావసర సరుకులపై తగ్గింపు ధరలు. డైమండ్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు కలవు. 1000కు పైగా ప్రొడక్ట్స్ పై కొనండి 1 పొందండి 1 ఉచితంగా. డైరీ ఉత్పత్తులపై 33% వరకు తగ్గింపు. 300కు పైగా ప్రొడక్ట్స్ పై 30% వరకు అదనపు తగ్గింపు. డైమండ్ సభ్యులకు మాత్రమే. ఎంపిక శ్రేణి గల ఉత్పత్తులపై 50% వరకు తగ్గింపు. 300 రూపాయలు విలువ గల పండ్లు మరియు కూరగాయల కొనుగోలుపై 25 రూపాయలు తగ్గింపు. మోర్ మీ సూపర్ మార్కెట్ జూడియో దగ్గర కళ్యాణదుర్గం రోడ్ అనంతపురం. ఛత్రపతి శివాజీ గారి జన్మదినం సందర్భంగా అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి, రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి గారు, మాజీ కార్పొరేటర్ సరిపూడి రమణ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నారాయణస్వామి యాదవ్, మణికంఠ బాబు, ఎన్బికే నారాయణస్వామి, నాగరాజు నాయుడు, అధ్యక్షులు భాష చెర్లోపల్లి రామకృష్ణ, సాకే నాగభూషణం, స్టూడియో రాజు, నవీన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యం కోసం మొఘల్ రాజులతో యుద్ధం చేసి హైందవ సామ్రాజ్యం స్థాపించాడు అన్నారు. అనంతపురం నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 399వ జయంతి సందర్భంగా హిందూ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ జన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 399వ జయంతి సందర్భంగా హిందూ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం హౌసింగ్ బోర్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఛత్రపతి మహారాజ్ హిందూ సమాజ పునరుద్ధరణకు ఆయన ఎంతో కృషి చేయడం జరిగిందని, అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని విశ్వనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలంతా కూడా పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఈ గుడి ఎంచుకున్నారు మీరు. మీ యొక్క ప్రయాణానికి ఓంకారపేట గుడిలో మీరు, మీ కుటుంబాలు, మీ సమాజం, మీ వీధి మొత్తం చల్లగా ఉండాలని అమర్ భారతస్వామి సార్ గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధర్మ పరిరక్షణ కోసం కార్యక్రమాలు ప్రతి నెల రోజు జరగాలి సార్, గుర్తుపెట్టుకోండి. కెరీర్ ప్రారంభిద్దాం. ఏదైతే కార్యక్రమం ప్రతి ఏది కార్యక్రమం అనుకోండి, ప్రారంభిద్దాం. అవుతుంది.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ విశ్వాన్ని సైతం ఎదిరించి ముందుకెళ్తాం. ఛత్రపతి శివాజీ నడిపించిన దారిలో మేము కూడా నడుస్తాం. అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడతాం. జై ఛత్రపతి. జై జై ఛత్రపతి. జై భవానీ. జై శివాజీ. జై భవానీ. జై శివాజీ. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. కొడతారా? జై. జై. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై. 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 జై శివాజీ. జై శివాజీ. జై. 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 జై శివాజీ. జై శివాజీ. జై శివాజీ. జై. జై. జై శివాజీ. జై శివాజీ. జై జై శ్రీరామ్. జై జై భవానీ. అనంతపురం నగరంలో వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఉచితంగా హెల్మెట్ అందజేస్తున్నామని మచ్చా రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ 2-వీలర్ వాహనం ఉంటే ఉచితంగా హెల్మెట్ అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సీనియర్ పాత్రికేయులంతా సద్వినియోగం చేసుకొని తమ పేరు నమోదు చేసుకుంటే వారందరికీ హెల్మెట్ అందజేస్తామని వర్కింగ్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనేటువంటి ఒక నిబంధన ఏదైతే తీసుకొచ్చిందో దానికి అనుకూలంగా మనం జర్నలిస్టులు, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు చాలా రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా ఎస్పీ గారు మన జగదీష్ సార్ గారు తీసుకున్న నిర్ణయానికి నో పెట్రోల్ నో హెల్మెట్ అనే కార్యక్రమానికి మద్దతుగా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా జర్నలిస్టులందరికీ ఫ్రీగా ఉచితంగా హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 2-వీలర్ ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఫ్రీగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తూ ఉన్నాం. రేపటి వరకు ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. దీంట్లో ఏంటంటే గతంలో కానీ కొంత భిన్నంగా, గతంలో ఏంటంటే అక్రిడేషన్లు ఇప్పుడు అక్రిడేషన్లు తీసేసాం. ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో, యూట్యూబ్ ఛానల్ కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ, మిగిలిన జర్నలిస్టులు ఎవరైనా, సోషల్ మీడియా యాక్టివిస్టు జర్నలిస్టులు కానీ, అన్ని పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి, అందరూ కలిసి ఉండడం ద్వారా సమాజానికి మేలు చేయాలనేటువంటి
లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక సంపూర్ణంగా రాష్ట్రంలో ఎక్కడ ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోరు. అనంతపురం జిల్లాలో ఈ నిర్ణయం తీసుకున్నాం. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. మీడియా రంగంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, చిన్న పత్రికలు కానీ, పెద్ద పత్రికలు కానీ, వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఈరోజు వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారో అన్ని రంగాల్లో ఫోటోగ్రాఫర్లు కానీ, కెమెరామెన్లు కానీ అందరికీ గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందరికీ ఫ్రీగా హెల్మెట్ ఇస్తాం, ₹1 తీసుకోం. ఇప్పటిదాకా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టి 20 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ₹1 ఎప్పుడు కలెక్ట్ చేయలే. రాష్ట్రంలో మొదటి కాలనీ కొడిమిలో కట్టాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాం. కొడిమి జర్నలిస్టు ఆర్డిటి పెద్దలు మాంచఫెరర్ సహకారంతో ఇప్పటి వరకు ఏ కార్యక్రమం తీసుకున్నా జర్నలిస్టుతో ₹1 కూడా వసూలు చేయకుండా చేసినట్టు ఏకైక సంస్థ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ. మళ్ళీ జర్నలిస్టు చాలా మంది వచ్చి అన్న మీలాంటి వాళ్ళు మాకు సర్వీస్ చేయకపోవడం వల్ల అనంతపురం జిల్లాలో ప్రాబ్లం అవుతుంది, మీరు మౌనంగా ఉండడం వల్ల నిజమైనటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి చాలా మంది నా దృష్టికి తీసుకురావడంతో ఈ హెల్మెట్లు లేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నాము, కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరడంతో ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అందరికీ ఫ్రీగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇస్తాం, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అనంతపురం ప్రెస్ క్లబ్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ అందరికి కూడా ఉచితంగా హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. జిల్లా ఎస్పీ జగదీష్ గారు తీసుకున్న నిర్ణయానికి మనం మద్దతుగా, ఎందుకంటే మన సమాజానికి మనమే కదా, సమాజానికి జర్నలిస్టులే ఒక స్ఫూర్తి. జర్నలిస్టులే మనమే పాటించకపోతే ఎలాగా? కాబట్టి మనం దాన్ని పాటించాలి. మన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని తిరగాలి. రోడ్డు ప్రమాదాలు జరగకూడదు, జర్నలిస్ట్ కుటుంబాలన్నీ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ సహకరించమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని, ఈ ఉచిత హెల్మెట్ కార్యక్రమం ఏదైతే ఉందో అందరూ భాగస్వాములై మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ హెల్మెట్, ఉచిత హెల్మెట్ ఇచ్చేది ఎవరికని ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి నెంబర్ ఇస్తా ఉన్నాం, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం. వాళ్ళ నెంబర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆ రోజు వచ్చి హెల్మెట్ ఇవ్వండి, ఆ రోజు వచ్చి మేము జర్నలిస్టు అంటే ఇవ్వలేము. కారణం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. హెల్మెట్ తెప్పించాలి కదా మనము. ఎంతమందికి అవసరం ఉందో, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, 2 వీలర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామంటున్నాం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇస్తాం. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమనుకున్నా హెల్మెట్ ఇచ్చే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సొసైటీ ఒక నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళందరికీ హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే హెల్మెట్ వస్తుంది తప్ప మీరు నేను జర్నలిస్టు, ఆ రోజు వచ్చి నేను సీనియర్ జర్నలిస్ట్ని, నేను పెద్ద యూనియన్ నాయకుడిని, ఇంకోటంటే ఇచ్చే సమస్య లేదు. ఎవరికి ఇవ్వము. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే హెల్మెట్లు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరూ సహకారం అందించవలసిందిగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రతి జర్నలిస్టు ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి, హెల్మెట్ తీసుకోండి. ఇది నిర్ణయం. చేనేతల చేతుల మీదుగా తయారైన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. చేనేత జౌళి పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో శాసనసభ ఆవరణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ను శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, సహచర శాసన సభ్యులతో కలిసి ఆమె సందర్శించారు. ఏపీ వ్యాప్తంగా పేరుగాంచిన వస్త్రాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అక్కడ స్టాల్స్ను పరిశీలించి ఏ వస్త్రం ఎలా తయారు చేశారు, దాని ధర ఎంత వంటి అంశాలను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ మన చేనేతలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారన్నారు. అయితే నేటి ఆధునిక కాలంలో ఫ్యాషన్ వెంట పరుగులు తీస్తూ చేనేత వస్త్రాల వాడకం తగ్గించారన్నారు. ఎవరి అభిరుచికి తగిన విధంగా వారు వస్త్రాలు ధరించినా చేనేతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ధర్మవరం పట్టు చీరలు, మంగళగిరి కాటన్ చీరలు, ఉప్పాడ, జమదాని, వెంకటగిరి, పెద్దాపురం, పులుగుర్తు,
కదిరి, బందర్, పొద్దూరు వంటి ప్రాంతాల్లో సాంప్రదాయ పట్టు నూలు వస్త్రాలను ఆధునిక డిజైన్లతో తయారు చేస్తున్నారన్నారు. చేనేతుల చేతుల మీదుగా తయారైన వస్త్రాలు మనం ధరిస్తే వారిని ప్రోత్సహించిన వారం అవుతామన్నారు. అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నందు సిఐ కౌలుట్లయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ కౌలుట్లయ్య మాట్లాడుతూ సింగనమల మండలం తరిమేల జంట హత్యలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తరిమేల జంట హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సింగనమల సిఐ కౌలుట్లయ్య మీడియాకు వెల్లడించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ విజయ్ కుమార్, నార్పల ఎస్ఐ సాగర్, గార్లదిన్నె ఎస్ఐ మహమ్మద్ గౌస్, ఇతర పోలీస్ సిబ్బంది అంతా పాల్గొన్నారు. కూతురికి మాత్రం పెళ్ళి అయింది. పెద్ద భార్య కొడుకులు ఇద్దరికి మ్యారేజ్ కాలేదు. అదేవిధంగా చిన్న భార్య ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్ తరిమేల నందు పనిచేస్తూ ఉంది. వాళ్ళంతా ఎస్సీ కాలంలో తరిమేలలో ఉంటారు. చిన్న భార్యకు వచ్చేసి ఇద్దరు కొడుకులు సంతానము. ఒక కొడుకు 3 సంవత్సరాల కిందట యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇంకా అప్పటి నుండి ఆమె చిన్న కుమారుడు ఆమె అంగన్వాడీ టీచర్గా ఉద్యోగము చేస్తూ, వాళ్ళ కొడుకు కూడా డ్రైవర్గా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ తరిమేల గ్రామంలో జీవనం చేస్తూ ఉంటారు. వీళ్ళకి నల్లప్పకు, దండోర నల్లప్పకు పొలం ఉంటుంది. కొద్దిగా ఒక 6-7 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం కూడా పెద్ద భార్య పేరిట కానీ పిల్లల పేరు మీద కానీ చేయకోకుండా చిన్న భార్య పేరు మీద వాళ్లకు తెలియకోకుండా పెద్ద భార్య ఎవరైతే లక్ష్మీదేవి, కుమారులు జగజీవన్ రావు, చిన్న ఉరఫ్ ఓంకార్ అనే కొడుకులకి పెద్ద భార్య లక్ష్మీదేవికి తెలియకోకుండా చిన్న భార్య పేరిట ఎల్లమ్మ ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఉందో ఆమె పేరు మీద ఆస్తి అంతా రాయించడం జరుగుతోంది. ఆ ఆస్తి విషయంలో ఆయన అనుకోకుండా ఒక 3 సంవత్సరాల కిందట నల్లప్ప అనారోగ్యంతో చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఎవరైతే పెద్ద భార్య కొడుకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిన్నెమ్మ అయినటువంటి వర్షకు ఎల్లమ్మ వాళ్ళ కుమారుని కూడా అడుగుతారు. మాకు కూడా భాగం ఉంది కదా, మా తండ్రి గారు దాంట్లో ఆ పొలం మీరు మాకు తెలియకోకుండా రాయించుకొని మీరే అదంతా సాగు చేసుకుంటున్నారు, మాకు కూడా దాంట్లో వాటా ఉందని ఆ గ్రామంలో తరిమేల ఎస్సీ కాలంలో వాళ్ళ బంధువులు కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో గత 2-3 ఏళ్ళ నుంచి పంచాయతీలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ పంచాయతీలో కూడా ఆమె పొలము ఇస్తానని చెప్పి చెప్తూ దాట వేస్తా ఉంది. ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా అనుకుంటా. ఆ పొలం విషయంలోనే వాళ్లకు తగాదా గత 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి కొనసాగుతా ఉంది 2 కుటుంబాల మధ్య. ఇది ఓన్లీ మోటివ్ వచ్చేసి వాళ్ళ ఎవరైతే పెద్ద భార్య లక్ష్మీదేవి కుమారులు జగజీవన్ రావు, అదేవిధంగా ఓంకార్ చిన్న కుమారుడు, తర్వాత ఎల్లమ్మ అంగన్వాడీ టీచరు వాళ్ళ కుమారుడు అంబేద్కర్ ఉరఫ్ చిన్న అంటారు. అతను వాళ్ళ మధ్యనే ఈ పొలము సంబంధించినటువంటి గొడవ ఉన్న కారణంగానే మొన్న దారుణంగా మర్డర్ జరిగినది. దానికి మోటివ్ మొత్తము ఈ లక్ష్మీదేవి మీ పిన్నమ్మకుండే ఒకటే కుమారుడే, మీరు 2 కొడుకులున్నా కూడా ఏం చేయలేక మీరు పొలము లాక్కోలేకపోతున్నాము, మీరు ఏం చేసినా కూడా నాకు అప్పటి నుండి మీ నాయన బతుకున్నప్పటి నుంచి కూడా ఇస్తా అనుకుంటే ఆయన చనిపోయినాడు, మనకు ఏం పొలం లేకుండా మనం రోజు కూలినాలు చేసుకుంటా వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు అని కొడుకులని రెచ్చగొట్టడము, కొడుకులని చిన్నతనంగా మాట్లాడము, మీరు 2 కొడుకులు ఉన్నా కూడా ఏం చేసుకోలేకపోతున్నారు అని వాళ్ళని రెచ్చగొట్టడము. ఆ మాటలు విని వీళ్ళు కూడా తల్లి మాటల్లో విని అందరూ కూడా బాధపడుతూ ఎట్లా చేద్దామని ఒకసారి ఆలోచన చేసుకొని అందరూ వాళ్ళు ఎట్లా తిరిగి ఈ పొలం రావాలంటే కానీ వాళ్ళని ఖచ్చితంగా మనము సంపాల్సిందే అని చెప్పి తల్లి కొడుకులు అందరూ మాట్లాడుకొని కుట్ర పన్ని దాంట్లో భాగంగానే మొన్న 29వ తేదీ వాయిదా కానీ చిక్బల్లాపూర్ కేసులో కర్ణాటకలో ఒక కేసు ఉంటే ఎవరైతే పెద్ద భార్య కొడుకు జగజీవన్ రావు ఉన్నారో అక్కడికి వాయిదాకి రావడము, ఆ వాయిదా చూసుకొని 1వ తేదీ తొండపాడు గ్రామంలో గుత్తి మండలానికి సంబంధించిన తొండపాడు గ్రామంలో తిరునాళ్ళు ఉంటది. ఆ తిరునాళ్ళలో వాళ్ళ ఫ్రెండ్ బోయ్ శ్రీనివాసులని ఇల్లూరు గ్రామానికి అంటే గాలిదిన సంబంధించిన
గ్రామానికి సంబంధించిన ఇల్లూరుకి చెందినటువంటి వాడు బోయ శ్రీనివాసులు. గత 10 సంవత్సరాల నుండి లారీ డ్రైవర్గా పోతూ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అందులో భాగంగానే మన ఇద్దరు కూడా చిక్బలాపురంలో కర్ణాటకలో ఒక బైక్ దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ రోజు వాయిదా కానీ 29వ తేదీ వాయిదాకి రావడము, ఆ వాయిదా చూసుకొని తిరునాళ్ళు ఉంది 1 తేదీ తొండూరులో మా ఊర్లో అని చెప్పి ఆ పిల్లోడు ఎవడైతే బోయ శ్రీనివాసులు ఈ జగజీవన్ రావుని పిలిచడము, ఇద్దరు కూడా అందులో భాగంగానే తొండూరు గ్రామంలో తిరునాళ్ళ కానీ కలుస్తారు అంతా. దాంట్లో భాగంగానే బోయ శ్రీనివాసులు బంధువు సాయి అని అతను ఉన్నాడు. మనకు ఈ కేసులో 4వ ముద్దాయిగా ఉన్నాడు అతని తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఓంకార్ ఉన్నాడో అందరూ ఆ తిరునాళ్ళలో బాగా ఎంజాయ్ చేస్తారు. తాగి ఆ రోజు తిరునాళ్ళలోనే గడుపుతారు. తిరునాళ్ళలో తాగి అందరూ హ్యాపీగా ఉన్న సందర్భంలో వీళ్ళు మాకు మా పిన్నమ్మ నుంచి మా చిన్నాయన ఎవరైతే మా నాయన నుంచి ఉన్న ఆస్తి మా పిన్నమ్మ పేరు మీద ఉంది, మా పిన్నమ్మ కొడుకు మా పేరు మీద ఆస్తి ఇవ్వకోకుండా ఉన్నారు, ఎట్లనే కానీ వాళ్ళని ఇచ్చేయాలని మా అమ్మ పదే పదే బాధపడతా ఉంది. మాకు అది ఒక పెద్ద సమస్య ఉంది, మీరు కూడా మాకు సహాయం చేస్తే గినా వాళ్ళని ఖచ్చితంగా చంపాలని అనుకున్నాం, మీ సహాయం కావాలని కోరుతారు. వీళ్ళు కూడా అంగీకరించి అందులో భాగంగానే 2వ తేదీ సాయంత్రము అందరూ మాట్లాడుకొని తొండపాటి నుంచి తాగి బయలుదేరుతారు. వస్తా ఏదైతే పామిడిలో చాంద్వాష్ అని అవుట్కట్స్ లో ఉంటది, మనకు గాలిదిన్నె అంటే గుత్తి రోడ్ అవుట్కట్స్ లో, అక్కడ 2 కొడవెన్లు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ కొడవెన్లకు కూడా ఫోన్ పే ద్వారా వాళ్ళు డబ్బులు అతనికి చాంద్వాష్ చెల్లించడం జరిగింది. అక్కడనే దగ్గరలో వైన్ షాప్ ఉంటే అక్కడ కూడా కొంత వైన్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. అది అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి బయలుదేరి తరిమెల ఏదైతే గాలిదిన్నె కల్లూరు నుంచి ఇల్లూరు నుంచి తర్వాత కల్లుమడి నుంచి అవుట్కట్స్ లో 9:30 కల్లా అవుట్కట్స్ కి వస్తారు. రాత్రి 2వ తేదీ రాత్రి 10:30కి అందరు పడుకుంటారు కదా, కొంచెంసేపు ఇక్కడే ఉందామని చెప్పి అవుట్కట్స్ లో మరి అక్కడ అంతా తెచ్చుకున్న మందు ఏదైతే పాముల్లో కొనుక్కుంటారో వైన్ అదంతా తాగి వాళ్ళు అక్కడే మాట్లాడుకుంటా 10:30 వరకు వెయిట్ చేసి అందరూ పడుకున్న తర్వాత వారు ఏదైతే కారు ఉందో అంబాసిడర్ అది వైట్ కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ సంబంధించింది, అది జగజీవన్ రావుకి సంబంధించినటువంటి మొదటి ముద్దాయి స్విఫ్ట్ డిజైర్. అది ఆ వెహికల్ లోనే వాళ్ళు ప్రయాణం చేసి అక్కడికి వచ్చారు. ఆ వెహికల్ తోనే ఎస్సీ కాలనీలోకి 10:30 రాత్రి 10:30 సమయంలో ప్రవేశిస్తారు. అక్కడ ఎస్సీ కాలనీలో అది సరోజమ్మ కాలనీ ఎస్సీ కాలనీ అని చెప్తారు. ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిన్నమ్మ ఇంటి దగ్గర డైరెక్ట్ 4 కారు వేసుకొని అక్కడ దగ్గర నిలబెట్టి కారులో ఉన్న 4 ఈ 2 వేటకొడలు తీసుకొని వాళ్ళ పిన్నమ్మ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పడుకోలేదు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పిన్నమ్మ పడుకుంది, వీడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యేలు కొడవేళ్లతో ఎవరైతే జగజీవన్ రావు ఉన్నాడో పెద్ద భార్య కొడుకు అటాక్ చేస్తారు. కొడవేళ్లతో వాళ్ళ పిన్నమ్మకు వాళ్ళ చిన్నాని వాళ్ళ తమ్ముడు వరుసకు అతని మీద అటాక్ చేస్తారు. నరికితే ఎమ్మెల్యే వాడుకు రక్తగాయం అయ్యేపటికి అతనికి బయటికి ఒకరికొరు వాదలాడుకుంటా పెరుగులాడుకుంటూ వస్తారు. ఎవరైతే బోయ శ్రీనివాసులు అనే అతని కూడా వాళ్ళ పిన్నమ్మకి కొడవలతో తల మీద ఏటు నరుకుతాడు. నరికిన అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమం గాలికి వదిలేసిందని, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మైనార్టీలకు ఎక్కడ ప్రాధాన్యత కల్పించలేదని, మైనార్టీలకు ఉన్న వర్క్ బోర్డ్ ఆస్తులు కూడా ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వినియోగిస్తుందని, అమరావతిలోను గుంటూరు జిల్లాలో వర్క్ బోర్డ్ ఆస్తులను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వినియోగిస్తుందని, ఎక్కడ మైనార్టీల అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీలకు ప్రాధాన్యత లేదని రాష్ట్ర బడ్జెట్ పైన మేయర్ మహమ్మద్ వసీం పలు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ సైఫుల్లా బేగ్, వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ రాష్ట్ర సెక్రటరీ రిజ్వన్, బంగారు భాష, ఇతర మైనార్టీ వైసీపీ నేతలు పాల్గొన్నారు. 2024-25 బడ్జెట్ సంబంధించి చూసుకుంటే 4,376 కోట్ల రూపాయలు, 2025-2026 బడ్జెట్ మైనార్టీకి సంబంధించి చూసుకుంటే 5,434 రూపాయలు, ఇప్పుడు చూసుకుంటే 6,090 కోట్ల రూపాయలు అని చెప్పేసి పెద్దగా చెప్పుకుంటున్నారు.
గత బడ్జెట్ కన్నా ఈసారి మేము అదనంగా మైనార్టీలకి బడ్జెట్ కేటాయించినామని చెప్పేసి కూడా మైనార్టీ నాయకులందరూ కూడా చెప్పుకున్న విషయం కూడా అందరం చూస్తున్నాం. కేవలం ఇవి పేపర్లకే పరిమితం తప్ప గత బడ్జెట్ కావచ్చు, ప్రీవియస్ బడ్జెట్లు కూడా చూసుకుంటే కూడా కేవలం ఇవి పేపర్లకు పరిమితం. ఏదో అరకొరగా దీనన్నిటికీ కూడా వీదో చేసుకొని ముందుకు పోతున్న విషయం కూడా మేము అందరూ ఒకసారి గమనించాలా. ఎన్నికల ముందు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలు కావచ్చు, మైనార్టీస్ అందరికీ కూడా నేను అండగా ఉంటాను, మీకు భరోసాగా ఉంటాను, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి అప్పుడు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు హామీలు చూస్తే కన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారు, ముస్లిం మైనార్టీలకంతా కూడా అండగా ఉంటారని చెప్పేసి అన్ని వర్గాల వారు కూడా ఆయన హామీలని, ఆయన సూపర్ 6ని నమ్మి ఓట్లు వేసి ఆయనకి ప్రజలందరూ గెలిపించిన విషయం కూడా అందరికీ తెలిసినదే. అధికారంలోకి వస్తేనే నేను ఖచ్చితంగా ముస్లింలకు చెప్పిన హామీలను నెరవేరుస్తా. దాదాపుగా 20 నెలల కాలం అవుతోంది. ఈ 20 months కాలంలో కేవలం ఎన్నికల ముందు చెప్పిన హామీలే తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. 50 ఏళ్ళకి ఆయన మైనార్టీలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడిచ్చారో కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నాను, మీ అందరూ తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈద్గాకి సంబంధించి స్థలాలు ఇస్తాను, నేను కేటాయిస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఆయన ఈద్గాకి స్థలాలు ఇవ్వలేదు, ఏవి కూడా చేయని విషయం కూడా మేము అందరూ గమనించాలి. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి బరియల్ గ్రౌండ్స్ సంబంధించి నేను కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అనంతపురం నగరంలో అయితే మా నగరపాలక సంస్థకు సంబంధించిన నిధులతో, వైఎస్ఆర్సీపీ పాలకవర్గం సంబంధించిన నిధులతో, మేము ఆమోదించిన నిధులతో ఇక్కడ అనంతపురం నగరంలో అయితే కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మసీదులకు మరమ్మతులకు సంబంధించి అమౌంట్ని కూడా కేటాయిస్తానని చెప్పడం జరిగింది. దాదాపు 20 నెలలు అవుతుంది. 2వ రంజాన్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు ₹1 కూడా ఒక్క మసీద్ కూడా కేటాయించిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే వడ్డీ లేకుండా యువతకు 5 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఇవ్వని పరిస్థితి కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. దుల్హన్ పథకం కింద వివాహం చేసుకునే వారికి, పేదలు ఉంటారు, వారికి మేము అండగా ఉండాలని చెప్పేసి ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆన్లైన్లో పోర్టల్ కూడా అది ఓపెన్ కాని పరిస్థితి. 20 నెలలు అవుతుంది. అది కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తాను. అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి యువతకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కేవలం ఆన్లైన్లో ఎంట్రీలు చేసుకున్నారు తప్ప మున్సిపల్ ఆఫీస్కి పోయి రండి, మా మైనార్టీ ఆఫీస్కి రండి అని చెప్పి ప్రజలందరినీ తిప్పుకొని ఇప్పటి వరకు ఏ ఒక్క రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలుస్తున్నాను. ఇమాం మౌజన్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ఇమాం మౌజన్లు కూడా ఏ విధంగా అయితే 10,000 ఇమాంలకు 5,000 మౌజన్లకు ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి రోజున మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించిన ఆ రోజు కొన్ని పెండింగ్ ఉంటే వేయడం జరిగింది. మరి ఇప్పటికి వరకు చూసుకుంటే దాదాపుగా 5 నెలలు పెండింగ్ ఉన్నాయి. రంజాన్ నెల వచ్చింది. అనేక మంది చాలా చోట్ల ఇమాములు మౌజన్లు ఇబ్బంది పెట్టుకుంటారు. వాళ్ళు కూడా తొందరగా వీళ్ళకి రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్న విషయం కూడా మేము తెలియజేయాలి. ఏ విధంగా అయితే మేము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇమాం మౌజన్లకి ఏవైతే మేము మసీదులకు సంబంధించి అన్నీ మేము ఆన్లైన్ చేసి అప్పట్లో ఇస్తున్నామే, అవే ఇస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా కొత్త మసీద్కి ఒక్కటి కూడా కేటాయించిన పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా అధికారం మరీ వస్తే మేము ఖచ్చితంగా 2,000 మసీదులకు ఇంకా అదనంగా మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇతను చూసుకుంటే ఏ ఒక్క మసీదుని కూడా ఇప్పటి వరకు కేటాయించిన పరిస్థితి కూడా నేను అందరూ కూడా ఒకసారి గమనిస్తున్నాను. కమ్యూనిటీ హాల్ కూడా నేను అన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. కేవలం మాటలు తప్ప ఏ ఒక్కటి కూడా పరిమితం కాని పరిస్థితి కూడా మేము అందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి నేను అన్ని కూడా ఆస్తులు పరిరక్షిస్తాను, మీ ఆస్తులన్నీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలకు ముందు పెద్దగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడే సైఫుల్లా గారు చెప్పినట్లు అంజుమన్ ఇస్లామియాకి సంబంధించి మంగళగిరిలో దాదాపుగా 72 ఎకరాలకు సంబంధించి ఐటీ పార్క్కి
రాత్రికి టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఏ విధంగా వీళ్ళు పరిరక్షిస్తారో కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. అదేవిధంగా మాల్యపాలెంలో 232 ఎకరాలకు సంబంధించి భూమి, అది కూడా వక్ఫ్ బోర్డు సంబంధించి భూమి ఐటీ పార్క్కి కేటాయించాలని చెప్పి వీళ్ళందరూ కాజేస్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. వక్ఫ్ బోర్డు సంబంధించి కావచ్చు, అన్వల్ ఇస్లామియాకి సంబంధించిన ఆస్తులు కేవలం ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కోసమే ఉపయోగించాలని చెప్పేసి మన వీళ్ళు బడ్జెట్లో రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో కూడా ఉంది. ఇవన్నీ కూడా చూడకుండా కేవలం మాటలు పరిబద్ధం చేసి ఎక్కడ ఏం దొరికితే అవన్నీ కాజేస్తున్న విషయం కూడా మీ అందరూ కూడా అవసరాలు గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే విదేశీ విద్యకు సంబంధించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా పంపించేది కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, హాస్టల్స్ కానివ్వండి, బిల్డింగ్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ నేను కొత్తగా రాయలసీమకి 2 తీసుకొస్తాను, మహిళా బాలికల హాస్టల్స్ అని చెప్పి కూడా మొన్నటి రోజు వెల్ఫేర్ డేలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు ఏం ప్రతిపాదన లేవు, అవి కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. షాదీఖానాలు చెప్పేసి తీసుకొస్తానని చెప్పారు. ఏ ఒక్కటి కూడా కేవలం మాటలకి పరిమితం తప్ప ఏ ఒక్కటి కూడా చేయకపోవడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీకు మరీ ముఖ్యంగా కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఉర్దూ అకాడమీకి సంబంధించి గతంలోనే చూసుకుంటే మనం అనేక మంది పిల్లలకి, విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే అది కూడా లేని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఏ ఒక్క నాయకుడు కూడా పొలిటికల్ లిఫ్ట్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మన నగరంలో చూసుకుంటే గతంలో అనేక మంది మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనంతరం వెంకటరామరెడ్డి గారు కావచ్చు పొలిటికల్ లిఫ్ట్ ఏ విధంగా ముస్లిం మైనార్టీకి ఇచ్చిన విషయం కూడా నలుగురు గమనించాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల నాయకులుగా చూద్దాము, పదవి చూద్దామంటే కూడా కరువైన విషయం కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం కూడా అందరూ తెలుసు. కేవలం ఎన్నికల కోసం సూపర్ 6 అని చెప్పి ముస్లిం మైనార్టీకి అండగా ఉంటాను, అన్ని వర్గాల వారికి అండగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పేసి పదే ఆయన చెప్పుకుంటూ వచ్చి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం మనం చాలా దురదృష్టకరంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు తొందరగా చెప్పేస్తాను నేను మీకు. 4% రిజర్వేషన్ కేటాయించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల ఈరోజు ముస్లిం మైనార్టీలు ఏ విధంగా విద్యలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు అయినారంటే కూడా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని కూడా మేము అందరికీ తెలియజేస్తాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముస్లింలు ఎదిగినారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇమాం మోదలకు సంబంధించి కూడా ఆ రోజు తక్కువ ఉంటే దానికి అదనంగా చేసి నాకు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా షాదీ తోఫా అని చెప్పేసి 50,000 గతంలో ఇచ్చేవాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దానికి ₹1,00,000 చేసి అనేక మంది షాదీ తోఫా కార్యక్రమాన్ని కూడా చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలియదు. హజ్కి వెళ్ళే యాత్రికులు కూడా ₹1,00,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ, అదేవిధంగా విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ పెట్టిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే కదా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం వెల్ఫేర్ కోసం ఖర్చు చేసిన కేవలం 2,667 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 24 వరకు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఎవరు ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆడే వ్యత్యాసం తేడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ముస్లిం మైనార్టీ పైన చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న కపట ప్రేమలను కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసి ప్లానింగ్ సెక్రటరీలకు బాధ్యతలు ఇచ్చిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఉర్దూ భాషని సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. నేను వాస్తవాలు జరిగిందే చెప్తున్నాను. మా ప్రభుత్వంలో ఏమేమి చేసినా అవి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు 20 నెలల కాలంలో ఏం చేయలేదో మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. కేవలం వీళ్ళు షో ఆఫ్కి షో చేయడం తప్ప, ఫోటోల కోసం తప్ప, కేవలం పేపర్లపై రాసేయడం తప్ప ఏ ఒక్క కార్యక్రమం చేయకపోవడం కూడా మీ అందరూ గమనించాలా. ఇప్పుడే మనం చూసుకుంటే కదా మన తాడిపత్రి కావచ్చు, గుంటకల్ కావచ్చు, హిందూపూర్ కావచ్చు, కదిరి కావచ్చు,
అనేక బిల్డింగ్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా నిర్మాణమై పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న పనుల వల్ల ఆగిపోయిన విషయం కూడా అందరికీ తెలుసు. ఆ చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేస్తే ఎంతోమందికి ఉపయోగపడతాయి. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు చెప్తానని తెలియజేస్తున్నాను. సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా ఏదన్నా జరుగుతుందంటే మనం ముందు నుంచి రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ అమలు చేశారో దాని తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ తోటి ఎంతోమంది ఇంజనీర్లు అయితే డాక్టర్లు అయితే అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. మరి దాని తర్వాత ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వము ఏదన్నా చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలకి ప్రత్యేకంగా ఈ సంక్షేమ పథకాలతో పాటు స్పెషల్గా సప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సప్లాన్ ఇంట్రడ్యూస్ చేసి స్పెషల్గా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ముస్లింలు మైనార్టీలో రాజకీయంగా అయితేమి, అదేవిధంగా ఆర్థికంగా డెవలప్మెంట్ ప్రతి విషయంలో డెవలప్ అయ్యారని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి మీరు చేశారని చెప్తున్నారు కదా, మరి ఇంత బడ్జెట్ కేటాయింపులో మీరు ఏ పథకానికి ఎంత చేశారని ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. మరి అదేవిధంగా ఏదన్నా కానీ రాజకీయంగా కానీ ఇక్కడ అనంతపురంలో అయితే అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మైనార్టీలో ఏ విధంగా అయితే రాజకీయంగా లబ్ధి పొందిన, రాజకీయంగా ఉన్నత స్థానాలకు వచ్చారో ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకొని వాళ్ళకి ఒక దిశానిర్దేశం కావాలని చెప్పి మరి అందులో భాగంగా మరి ఎటువంటి మరి ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే పేదరికానికి ఏదో సచార కమిటీ అయితే ఏమి, మన రంగనాథ శాఖ కమిషన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మైనార్టీ స్థితిగతులు ఎస్సీల కంటే దీన స్థితిలో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఇక్కడ అత్యధికంగా ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వాళ్ళకు రావాల్సిన సదుపాయాలు కానీ, చదువు కోసం రావాల్సిన సదుపాయాలు కానీ దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? అక్కడ ఏం జరుగుతుంది? రెసిడెన్షియల్ స్కూల్స్ దుస్థితి ఏముంది ఈరోజు? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశంలో కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కటి విమర్శించడం మా పని కాదు. మంచిని మంచి అని చెప్తాము, చెయ్యని దాన్ని ప్రశ్నిస్తాము, చేసే వరకు కూడా పోరాడతాము. ఆ మాటను ఎందుకంటున్నానంటే ఈ వక్ఫ్ బోర్డు భూముల విషయంలో కూడా నెల్లూరు ప్రాంతంలో మీరు ఇంటర్నేషనల్ మైనార్టీల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తున్నారు, ఇది స్వాగతిస్తున్నాం. అదేవిధంగా గుంటూరు ప్రాంతంలో అంజుమాన్ ఇస్లామిక్ సమస్యకు సంబంధించిన భూముల్ని ప్రభుత్వము ఇండస్ట్రీ పార్క్ కోసం మార్చేదానికి మేము వ్యతిరేకిస్తున్నాము. మీరు ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి పెద్ద సంప్రదింపులు లేకుండా డైరెక్ట్గా మీరు అది ప్రభుత్వ భూమిగా మీరు మార్చేసుకొని ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించమన్నారు. దానికోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మంచిని మంచిగానే చెప్తాము. మైనార్టీలకు ఏదైనా జరిగే ఆటంకాన్ని మేము ఖచ్చితంగా పోరాడతాం. ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా దాన్ని పోరాడతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చిరుగా చెప్పదలుచుకున్నాను, మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుకి మాత్రం చూడొద్దండి. ఈ దేశంలో మేము మా భాగస్వామ్యం కూడా ఉందని గుర్తించాలి. మాకు హక్కుగా వచ్చేటి ఖచ్చితంగా కల్పించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సప్లాన్ అమలుపరిచి సప్లాన్కు నిధులు కేటాయించి మైనార్టీలకు మంచిగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో సంచార కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కూడా దాన్ని పాటించడం లేదు, గుర్తించడం లేదు. కాబట్టి మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దండి. మైనార్టీలు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ప్రజలుగా గుర్తించి మాకు హక్కుగా ఆ అమ్మవారికి తొలి అభిషేకం చెయ్యాలి. పవిత్రమైన ఆ గోదారమ్మ నీళ్లు తీసుకొనిరా. అమ్మ
అమ్మోరు ముఖ్యరా. సృష్టికి ఆధారమైన ఆ పంచభూతాలు సైతం దీని ఆధీనంలోనే ఉంటాయి. పార్వతీపురం వస్తున్నా. నా నుండి మిమ్మల్ని ఏ దేవుడు కాపాడతాడో చూస్తాను. అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మోర్ మీ సూపర్ మార్కెట్ ఇప్పుడు మన కళ్యాణదుర్గం రోడ్ అనంతపురంలో ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 7 గంటలకు గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్లు 3,499 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఉచితం. 1,499 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై 4 పీస్ కంటైనర్ ఉచితం. 299 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఐస్ క్రీం ఉచితం. షాపింగ్ చేసిన ప్రతిసారి మీ డైమండ్ మెంబర్షిప్ తో అదనంగా 5% క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతిరోజు నిత్యావసర సరుకులపై తగ్గింపు ధరలు. డైమండ్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు కలవు. 1000కు పైగా ప్రొడక్ట్స్ పై కొనండి 1 పొందండి 1 ఉచితంగా. డైరీ ఉత్పత్తులపై 33% వరకు తగ్గింపు. 300కు పైగా ప్రొడక్ట్స్ పై 30% వరకు అదనపు తగ్గింపు. డైమండ్ సభ్యులకు మాత్రమే. ఎంపిక శ్రేణి గల ఉత్పత్తులపై 50% వరకు తగ్గింపు. 300 రూపాయలు విలువ గల పండ్లు మరియు కూరగాయల కొనుగోలుపై 25 రూపాయలు తగ్గింపు. మోర్ మీ సూపర్ మార్కెట్ జూడియో దగ్గర, కళ్యాణదుర్గం రోడ్, అనంతపురం.